నారాయణ ఏమా నారాయణ తత్వం అవ్యయం అంటే ఏమిటి? మూడు రకాలుగా మనం నారాయణ తెలుసుకోలేని జాలనేది కాదు. వ్యయం అంటే ఏంటి? ఖర్చు అయిపోయేది. అవ్యయం అది దాని అర్థం. తత్వం అంటే తత్వం, తత్వం ఎప్పటికీ ఉండేది. తత్వాలు అంటే అర్థం ఏంటంటే దానికి కాలము, దేశము, ప్రదేశము, పరిస్థితి ఏ ప్రమేయం ఉండదు. ఎప్పటికీ అది సత్యం అన్నమాట. సత్యం అన్నది ఎప్పటికీ మార్పు చెందదు. దాన్ని తత్వం అంటారు. నారాయణ తత్వం అంటే నారాయణుడు ఎప్పటికీ ఉండేటువంటి తత్వం. అది ఎప్పటికీ అవ్యయం, ఖర్చు కానిది, తరగనిది అని భావించాలి. మనం నారాయణుని మూడు రకాలుగా అనుకున్నాం కదా. ఎవరికైనా గుర్తుందా చెప్పండి? విష్ణు సహస్రనామం మొదట్లో అనుకున్నాం. ఒకటి విష్ణువు, ఇంకోటి కాదు వసుదేవుడు, వాసుదేవుడు, వసుదేవుడు కింద. మూడోది నారాయణ. విష్ణువు అంటే సర్వం వ్యాపించి ఉన్నవాడు. అంటే మనకు కనిపించే ప్రతిదీ కూడా విష్ణు స్వరూపము. అంటే మన పంచేంద్రియాల ద్వారా మనం గ్రహించగలిగేటువంటి ప్రతిదీ, కనబడేది, వినబడేది, అన్ని రకాలుగా మన పంచేంద్రియాలకి, మనకి ఏదైతే పంచ విషయాలకి మన తారసపడతాయో అవన్నీ విష్ణువు స్వరూపమే అని భౌతికంగా మనం ఈ నారాయణ తత్వాన్ని గ్రహిస్తాం. రెండోది వసుదేవుడు. కనిపించేది, వినిపించేది అన్నీ మన పంచేంద్రియాలకి అందుతుంది. కానీ వాటిల్లో ఉన్నదెవరు? నారాయణుడే. పంచేంద్రియాలకి గోచరమయ్యేవాడు నారాయణుడే. అందులో ఉంటూ సర్వం నివసించేవాడు వసు అంటే నివాసము, నివసించే దేవుడు వసుదేవుడు. అన్నిటిలోనూ జడం కానీ, చైతన్యం కానీ, ఏది కానీ, పశువు పక్షాదులు ఏదైనా సరే ఎందులైనా ఉండేవాడు వసుదేవుడు అంటారు. మూడవది నారాయణ తత్వం. మనకు కనబడేది కనబడకుండా పోవచ్చు. లోపల ఉండే వసుదేవుణ్ణి మనం గ్రహిస్తే ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. కానీ నారాయణ తత్వం ఒకసారి గ్రహిస్తే అది ఎప్పటికీ ఉంటుంది తప్ప అది ఎప్పటికీ పోదు. అది ఆత్మకు సంబంధించింది. మొట్టమొదటిదేమో ఈ స్థూల శరీరానికి సంబంధించిన విష్ణువు, రెండవదేమో మన సూక్ష్మ శరీరానికి సంబంధించిన, మనస్సుకు సంబంధించినటువంటి గ్రహింపుతో వచ్చేటువంటి పరమాత్మ వసుదేవుడు, మూడవది ఆత్మకి సాత్, ఆత్మ ద్వారా పరమానంద భరితాన్ని మనం పొందాలంటే నారాయణుడు. కాబట్టి నారాయణ తత్వాన్ని, తత్వం అంటే ఎప్పుడూ ఉండేది. మనం గమనించాం రామానుజాచార్య ప్రకారంగా ఎన్ని తత్వాలు ఉన్నాయి? విశిష్టాద్వైతం. రామానుజాచార్యుడు అంటే విశిష్టాద్వైతం. ఎన్ని తత్వాలు ఉన్నాయి? వాటిని తత్వాలు అన్నారు. అంటే ఏమిటా మూడు? అది వాళ్ళు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం అమ్మ. వాళ్ళు ఈ వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతం ఇవన్నీ గ్రహించి వీటిలోంచి సారాన్ని గ్రహిస్తూ
వాళ్ళు ఏం చేశారంటే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు ప్రతి ఆచార్యులు కూడా. అందులో మొట్టమొదటి ఆచార్యులు ఎవరు? శంకరాచార్యుడు. ఆయన ఏం పెట్టారు? అద్వైతం పెట్టారు. ఆయన ఏమన్నారు? ఒకటే ఒక తత్వం అన్నారు. ఇంక రెండు లేని ఒకటి అన్నవారు అది వచ్చింది అక్కడ. అద్వైతం అన్నాడు, రెండు అనొద్దు, ఒకటే అంటాడు. బ్రహ్మ అంటాడు, అన్నీ ఒకటే అంటాడు. సమస్తం ఒకటే అంటాడు, ఒకటే తత్వం ఉందన్నాడు. రామానుజాచార్యులు వచ్చేటప్పటికి 3 తత్వాలని చెప్పారు ఆయన. ఆయన ఏమన్నారు? 3 తత్వాలు ఏమిటా 3? జీవుడు, దేవుడు, ప్రకృతి. జీవుడు, దేవుడు, ప్రకృతి. ఈ 3 ఎప్పుడూ ఉంటాయి. తత్వం అంటే ఏం చెప్పాను మీకు? ఎప్పుడు ఉండే వాటిని తత్వం అంటారు. సో ఈ 3 తత్వాలు ఎప్పుడూ ఉంటాయి అంటే ఇక్కడ ఏం చెప్పినట్టు? జీవుడు వేరు, దేవుడు వేరు, ప్రకృతి వేరు. ఈ 3 ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. మనం ఎవరో ఈ 3 జీవులు. మనం ఎప్పుడు ఉంటాం. ఏముందంటే ఉండమా? ఉంటాం. రామాయణం అంతా నాకు రాముడు ఎందుకు? జీవుడు ఎప్పుడు ఉంటాడు. ఇందులో ఉండరు, అది వేరే విషయం. మీరు పుట్టంగానే ఎక్కడున్నారు? కాదు, భౌతికంగా చెప్తాం. మీరు పుట్టంగానే ఎక్కడున్నారు? మీ ఎక్కడో మీ అమ్మగారు ఉంటారు, మీ నాన్నగారంటే పుట్టారు. ఆ తర్వాత ఎన్ని గృహాలు మారాం, ఇప్పటికి ఇక్కడ తేలాం. ఇప్పటికీ మన ఆర్టీపీలో ఏదో ఒక అపార్ట్మెంట్లో ఉన్నాం. ఎలాగైతే మన శరీరం కూడా గృహాలు మారుస్తూ ఉందో, మన జీవుడు కూడా ఈ శరీరం అనే గృహాలని మారుస్తూ ఉంటుంది. అది ఎలా తెలుస్తుందండి అంటే, మీ చిన్నప్పుడు కూడా నేను అనే ఫీలింగ్ ఉంది. బాల్యంలో కూడా అదే ఉంది, యవ్వనంలో కూడా అదే ఉంది, వృద్ధాప్యంలో కూడా అదే ఉంది. ఆ నేను మారిందా? అది నేను మారలా. నీకు ఎంత ఏజ్ వచ్చినా బుద్ధి రాదంటాడు మన ఇంట్లో మనవాడు. ఏమిటి ఆ నేను అన్నది మారలా. వాడి దృష్టిలో మనకి ఏజ్ వచ్చేసినా వాడు అనుకుంటూ ఉంటాడు, కానీ మనం లోపల అనుకుంటామా? అనుకో. ఏమిటో ఏజ్ అంటారు, నాకు కూడా మనసు ఉంటుందిగా అంటాం మనం. ఆ మనసు అని మాట్లాడేదంతా కూడా నేను అనే అహం. నేననే అహం. అహం అంటే అహంభావం కాదు ఉద్దేశం. అహం అంటే నేను అనమాట. నేను అన్నదాన్ని అహం అంటారు. అహా, అది ఉంటుంది, అది ఉండాలి. అదే ఎప్పుడు ఉంటుందని రామానుజాచార్యులు గారు చెప్పారు 3 తత్వాల్లో. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే, ఈ శరీరంపై ఎవరు వచ్చాడండి, అంత గాల్లో కలిసిపోతాం కదా. కలవరు. ఈ నేను అనే ఫీలింగు ఎప్పుడు ఉంటుంది, అది ఎక్కడికి పోదు. అమ్మా, అర్థమైందా? ఇప్పుడు మన తాపత్రయం అంతా ఇన్ని సత్సంగంలో శరీరం మారడం కోసమా? సత్సంగంలో మన తాపత్రయం అంతా ఏమిటి? శరీరం మారడం కోసమా? అది ఆటోమేటిక్గా మారుతుంది, మనం చేసే పనే లేదు అందులో. ఎలా మారుతుంది ఆటోమేటిక్గా? మనం చేసిన కర్మలు బట్టి ఈ జీవుడికి పెద్ద ప్యాకేజ్ పెడతాడు. పెద్ద అమెజాన్ లాగా చిన్న పార్సిల్ కట్టేస్తాడు పోయేటప్పుడు కూడా. ఏం కట్టేస్తున్నారు, ఏంటి కట్టిన, ఇది బరువు పెడుతున్నామంటే ఇది నెక్స్ట్ ఈ కోడ్ బట్టి నీకు నెక్స్ట్ ఇది ఎక్కడ డెలివరీ అవ్వాలో, దీన్ని ఎక్కడ ఏ బాడీలో డెలివరీ అవ్వాలో రాసి ఉంటుంది అని చెప్తాడు అన్నమాట. నాకు తెలుసు, నీకు తెలియదు, నాకు తెలుసుకుంటానో తెలియదు. అట్లా కారణ శరీరం అయిపోతుంది. పై కనబడే శరీరం పోవచ్చు, కానీ నీ శరీరం అసలైన సూక్ష్మ శరీరం అనే కారణ శరీరం అలాగే ఉంటుంది. అది ఎత్తుక్కుంటూ ఉంటుంది ఇంకొక శరీరాన్ని. ఎందుకంటే ఆకలి అయిపోయిందా మళ్ళీ ఆకలి వస్తుంది కదా. ఆకలికి మళ్ళీ ఈ శరీరం ఉంటే కానీ ఆకలి తీరదాయి. కాబట్టి శరీరంలోకి దూరిపోతాయి అన్నమాట. అర్థమైందమ్మా? కాబట్టి 3 తత్వాలు ఏంటంటే ఎప్పుడూ ఉంటాయి. అదే అక్షర పురుషోత్తం దర్శనంలో చెప్పిన తత్వం ప్రకారంగా 5 తత్వాలు ఉంటాయి. ఏమిటి 5? 3 + 2 5, 4 + 1 5. అది కాదు కావాల్సింది. అదే మీరు చెప్పింది అర్థమైంది. మీతో జోక్ చేసాలా? మీరు చెప్పింది అర్థమైంది. మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఈ 3 కాకుండా ఇంకా 2 ఏమిటి అని. కరెక్ట్, యూఆర్ రైట్. మీరు జోక్ అప్పుడు జోక్ చేయకపోతే నిద్రపోతారు. ఎప్పుడు ఉండే అది ఊహించలేము కాబట్టి నిద్రపోతారు. ఏమిటి మొత్తం 5 చెప్పండి. అందుకనే అది మైండ్లో ఉంటే చెప్పలేరు. అందుకనే అది అలా పెట్టేశారు అనమాట. ఆ 3 కలిపి చెప్తే ఏమవుతుందంటే అటు ఇటు మారుస్తారు దాన్ని.
కరెక్ట్గా ఆర్డర్ ఉంటుంది. కింద ఫస్ట్లో ఏముంటుంది, పైన స్టార్టింగ్ ఏంటి, చివరి ఏంటి, ఈ 5 తత్వాలు ఏమిటి? జీవుడు, జీవుడి పైన ఎవరైనా చెప్పగలరు? 5 చేతి ఎవరు చెప్పగలరు? చెప్పండి. ముందు చేయొద్దని వాళ్ళు అడుగుతారు. ఎవరు చెప్పలేరు. పరబ్రహ్మ. యు ఆర్ రైట్. అనసూయ గారు కరెక్ట్గా చెప్పారు. జీవుడు, జీవుడు అంటే ఎవరు? మనం అంటే ఎవరు? 84 లక్షల జీవరాశులు కూడా జీవులే. గుడ్, బాగా చెప్పారు. ఇప్పుడు అర్థమైందా? సో ఏగా, దోమ, బొద్దింక, ఎలుక మనందరం ఒకటే, జీవుల కిందే వస్తాం. అది తర్వాత మనిషి జన్మ ఎందుకు వచ్చింది తెలుసుకున్న వాడికి, అది మనిషి జన్మ ఎందుకు వచ్చిందో తెలుసుకున్న వాడికి అది. లేకపోతే ఆ వాటిలాగే బతికితే అది అవసరంలే. ఇక్కడికి కష్టపడాలి, ఇక తిండి గట్టి అది కష్టపడక్కర్లా, అది ఎక్కడ తిన్నాడికి వెళ్ళిపోతాయి. ఓకే, ఇది జీవుడు. జీవుడి పైన దేవుడు. దేవుడు అంటే మనం అనుకునే దేవతలు. దేవతలు ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక త్రిమూర్తులు ఉంటారు. అనంతకుడి బ్రహ్మాండాలకి అన్ని రకాల వాయుదేవుడు వీళ్ళందరూ కూడా ఉంటూనే ఉంటారు. వీళ్ళ పైన మాయా ప్రకృతి. ఏమో అర్థమైందా ఇప్పుడు? సో ఇక్కడ కొత్తగా వచ్చిన 2 తత్వాలు ఎక్కడొచ్చాయంటే, ఒకటి జీవుడికి ప్రకృతికి మధ్యలో దేవతలు వచ్చారు. జీవుడికి ప్రకృతికి మధ్యలో దేవతలన్నీ వచ్చారు. మాయ పైన అక్షర బ్రహ్మణకులు వచ్చారు. ఏదైతే శంకరాచార్య ఒకటే తత్వం బ్రహ్మని అన్నారో, ఒకటే వెలుగుంటుందన్నారో అది బ్రహ్మ, అక్షర బ్రహ్మ. పరబ్రహ్మ పరమాత్మ అంటాం కదా మనం, ఆయన ఒక్క తత్వం అన్నమాట. ఈ 5 తత్వాలు ఎప్పుడు ఉంటాయి, అది ఇక్కడ చెప్పిన విషయం. ప్రకృతి ఎప్పుడు ఉంటుంది, దానికి అంతం లేదు, పుట్టుక లేదు, చావు లేదు. అలాగే జీవుడికి కూడా పుట్టుక లేదు, చావు లేదు. శరీరం కాదండి, జీవుడికి లోన జీవాత్మ అన్నదానికి పుట్టుక లేదు, చావు లేదు. అలాగే దేవతలకి పుట్టుక లేదు, చావు లేదు. అలాగే మాయకి పుట్టుక లేదు, చావు లేదు. అక్షర బ్రహ్మకి అసలు అంతకన్నా లేదు, పరమాత్మకి అంతకన్నా లేదు. ఈ 5 తత్వాలు అలా ఉంటూనే ఉంటాయి. మరి మనం ఏం చేయాలి? జీవుడిగా అంటే, దేవుడిగా అంటే, ప్రకృతిగా అంటే, ప్రకృతి అంటే అక్షర బ్రహ్మ యొక్క శక్తి. అక్షర బ్రహ్మ యొక్క శక్తి. అలాగే ఉపాదానం అంటారు. ఉపాదానం అంటే ఇది మన ఈ మట్టి అన్నీ బొమ్మ చేయాలంటే అన్నీ కావాలి కదా, ముడి సరుకు, అవన్నీ కూడా ప్రకృతే. జడం ఏదైతే జడంగా ఉంటుందో దానికి అది ఏ పని చేయలేదో దాన్ని ప్రకృతి అని అంటాం. అందులో ఈ 2 ఇరుక్కుంటాయి. ఏ 2? ప్రకృతి కింద ఉన్న 2 ఇరుక్కుంటాయి. ప్రకృతి కింద ఏమున్నాయి ఇప్పుడు? జీవుడు, అదే మాయా ప్రకృతి ఒకటే. జీవుడు, దేవతలు, వీళ్ళిద్దరు ఇరుక్కుంటారు. దేవతలు అంటే బాగా పవర్ఫుల్ మనకన్నా, కాబట్టి మనం వాళ్ళని ఆశ్రయించాల్సిందే, తప్పదు. కానీ వాళ్ళు కూడా సాధన చేయాల్సిందే పరమాత్మ ఈ యొక్క దాటాలంటే. అర్థమైందమ్మా? ఇట్లాగ 5 తత్వాలు అనమాట. ఎందుకు చెప్తున్నానంటే, తత్వం అంటే గుర్తుపెట్టుకుంటారని ఎందుకు చెప్తున్నా. తత్వం అంటే ఎప్పుడు ఉండేది. నేను జీవుడిగా ఎప్పుడు ఉంటాను. ఎక్కడ ఉంటాను? నేను సరైన సాధన చేస్తూ సత్సంగం చేస్తూ ముందుకు వెళ్ళగలిగితే పై లోకాలకు వెళుతాను. అంటే ఏ లోకాలకి? నా పైన ఎవరున్నారు? దేవలోకాలు, దేవతలు ఉన్నారు. జీవుల్లో మనం ఉన్నాం. జీవుడి కింద మళ్ళీ రాక్షసులు ఉన్నారు. వాళ్ళందరూ జీవుల కిందే వస్తారు. రాక్షసులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, లేకపోతే పిశాచులు, ఇవన్నీ కూడా ఒకే కోవ కింద జీవుల కిందే వస్తాయి. శరీరం లేని దాన్ని ఏమంటాం? పిశాచి అంటాం. ఈ భూమి మీదే ఉంటుంది, అన్నీ చూస్తుంటుంది అది ఆత్మ, కానీ దానికి శరీరం ఉండదు, అది పిశాచి అంటాం. అదొక లోకం ఉంది, పిశాచ లోకం ఒకటి వేరే ఉంటుంది, అది భూమి మీదే ఉంటుంది, వాళ్ళకి కనబడదు. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆత్మ ఎలాగైనా మారిపోవచ్చు. అటు పిశాచిగా మారవచ్చు, లేదు ఇటు దేవతగా మారవచ్చు. అట్లా కాబట్టి మన సత్సంగం ఉద్దేశం ఏంటంటే, డైరెక్ట్గా మనం అక్షర బ్రహ్మణ ఈ మాయని దాటడానికి చేసేటువంటి సత్సంగం. మాయని మళ్ళీ మీరు స్టెప్పులు ఎక్కక్కర్లని మళ్ళీ దేవతను అవుతాను, దేవత అయినా కూడా నీకు ఉపయోగం ఏంటి? మళ్ళీ కొన్నాళ్ళే, ఆ తర్వాత మళ్ళీ నువ్వు పడిపోతావు. పడ్డా కూడా మళ్ళీ మనిషిగా పడతావు అని గ్యారంటీ లేదు. ఈ సత్సంగం వల్ల గ్యారంటీ ఒకటే గ్యారంటీ ఏంటి? మనకు వచ్చిన గ్యారంటీ
ఈ సత్సంగాల వలన భగవంతుడిని ఇప్పుడు జపించడం వలన పరమాత్మని స్మరించడం వలన మీరు చెప్పినట్టుగా ఆ నారాయణ తాత భజనను ఎప్పుడు చేస్తూ ఉంటే కాదు, భగవంతుడి దగ్గర అయితే అయిపోయినట్టు ఇంకా మోక్షం. ఇంకా ఇంకా కరెక్ట్ కరెక్ట్ రైట్ ఆన్సర్ చెప్పాలి. సత్సంగంతో మంచి సక్షం లేకపోతే అందరూ వచ్చేస్తారు. ఇక్కడ రేపు నుంచి ఉండి పెట్టేది ₹1,00,000 ఇంత 10 లక్షలు ఇక్కడ. అసలు ఇక రష్ ఉంటుంది. మన బయట తోసాలు కూర్చుంటారు, మన తోసేసి వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. సత్సంగం అని పేరు పెట్టేస్తారు బయట. ఏంటి సార్ బోర్డు పెట్టారు, సత్సంగం పెడితే ముక్తి అంటండి, ఏం గ్యారంటీ అంటారు. ఇక్కడ కూర్చుంటారు, వెళ్ళిపోతుంటారు. మనిషి జన్మ గ్యారంటీ అమ్మ. సత్సంగం వల్ల వచ్చేది ఏంటి? గ్యారంటీగా మళ్ళీ మనిషి జన్మ మటుకు గ్యారంటీ. అంటే మళ్ళీ సాధనకి మళ్ళీ ఇంకొక అవకాశం. స్కూల్లోంచి బయటికి వెళ్ళగొట్టరు. నువ్వు ఎప్పుడు ఈ స్కూల్లోకి రావద్దు అని అనరు అనమాట. నువ్వు ఎన్నిసార్లైనా స్కూల్లోకి రావచ్చు. నువ్వు కావాల్సిన క్రమంలో నేను మిగతా జీవితం గడుపుతూ ఎగ్జామ్స్ రాసుకుంటూ పాస్ అవుతూ ఎప్పుడో ఒకసారికి అవ్వచ్చు. ఎప్పుడో ఒకసారి అనుకుంటే అవ్వలేము. ఇప్పుడే ఈ జన్మే అనుకోవాలన్నమాట. ఎవరన్నారు? నాకు తెలియదు. మీరు ఎక్కడ విన్నారు? అదేం లేదు. మంచిగా ఉంటే మహా స్వర్గానికి వెళ్తారు అంతే. అప్పుడు జన్మ ఉండదు. ఏంటంటే సిస్టమేటిక్ ఫాలో అవడం అంటే ఏంటి? అక్కడే అసలు అంత సోర్స్ కథ అంతా అక్కడే ఉంది. ఆ సిస్టమేటిక్గా బతకడం అంటే ఏంటి? వెరీ గుడ్. నెంబర్ 1, నెంబర్ 2 వెరీ గుడ్. ఇంకా మీ క్లారిటీ రావాలి. ఊరిని ఏదో ఇచ్చానమ్మ వాయినం పుచ్చుకున్నానమ్మ వాయినం కాకుండా ఇచ్చానమ్మ వాయినం పుచ్చుకున్న వాయినం కాకుండా కొంత నాలెడ్జ్ రావాలి బయటికి. అందుకే చెప్తున్నా. వెరీ గుడ్. ధ్యానం అనేది ఇవన్నీ ఏంటంటే ముందు ఆజ్ఞ చేయాలి. నిత్య ధ్యానం భగవంతుడి ధ్యానంలో ఉండాలి. ఇంకా మనసే పెట్టాలి. మనసు పెట్టకుండా మాయ చేయడానికి, మనసు పెట్టకుండా చేసేది మాయ. మనసు పెట్టి చేయాలి. ఇవన్నీ కూడా సత్కర్మలు చేయాలి. ఇంకా నేను నాది అనేది వదిలేయాలి. వెరీ గుడ్. ఇవన్నీ వల్ల వచ్చిన బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు నేను చెప్పినటువంటి క్రమంలో ఏం జరిగిపోతుంది? భగవాన్ దగ్గరికి వెళ్ళామంటే మోక్షమే. ఆ రూట్లో ఎన్నాళ్ళు ఉంటాం? వాడు చెప్పినట్టుగా ఎన్నాళ్ళు ఉంటాం? చాలా వస్తూనే ఉంటామా? ఎప్పుడు రూట్లోనే ఉంటాం అనమాట. అంటే బస్సు అక్కడ నిలబడి ఉంటుంది, పక్కన రోడ్డు నడుస్తూ ఉంటుంది. అంటే ఆ రకంగా చేస్తే కరెక్ట్ ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా కనుక చేయగలిగితే ఈ మాయని దాటేస్తాం. అదే గుణాతీత స్థితి. భౌతికతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది మాయాతీత, గుణాతీత, కాలాతీత, దేశాతీత బ్రాహ్మీ స్థితి. అంటే అక్షర బ్రహ్మణ స్థితి. అంటే అక్షర బ్రహ్మలాగా మనం మారిపోవాలి. బ్రాహ్మీ స్థితిని పొందాలి. బ్రాహ్మీ స్థితి అంటే నాలో ఎటువంటి దోషాలు ఇంకా ఉండకూడదు. నేను చేసేది ఏది నా కోసం కాదు, నేను మాట్లాడే మాటలు ఏవి నా కోసం కాదు, నాకేంటి అని ఆలోచించి మాట్లాడను. ఏది చేసినా సరే నా కోసం కాదు. ఉంటే తింటాం, లేకపోతే ఊరుకుంటాం. ఉంది కదా అని రెచ్చిపోం, లేదు కదా అని పెద్ద తేడా ఏ ఉండదు. నిద్ర వస్తే పడుకుంటాం. అరే బెడ్ లేదేంటి మాస్టర్, పరుపు లేదేంటి అని అన్నాం. ఎక్కడ నిద్ర వస్తే అక్కడ పడుకుంటాం. ఆ టైంకి ఏది దొరుకుతుంది అది తింటాం. దాని పెద్ద ఆలోచన ఉండదు. ఈ పూట భోజనం అయిపోయింది, రేపేంటి? యోగి. అదేగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది. ఏమన్నాడు? నువ్వే పనినా చేయవయ్యా, కానీ ముందు ఏమని చెప్పాడు? యోగికా, నువ్వే పనినా చేయి, యోగి వయ్యా పని చేయి, అప్పుడు అది నీకు అంటదు. సింపుల్గా చెప్పాడు ఆయన. ఎంత సింపుల్గా చెప్పినా కూడా మనం మటుకు మనకు చాలా కష్టంగా బతకడం అలవాటు. సింపుల్గా అంటే చిరాగ్గా ఉంటుంది. థ్రిల్ లేదండి. థ్రిల్ ఎందుకు ఉంటుంది? 4 పీకితే అప్పుడు థ్రిల్ వస్తుంది. భగవంతుడు 4 పీకుతాడు. ఏంటి ఇలా కొట్టేసాడు? థ్రిల్ అన్నావుగా, అనుభవించుకున్నాళ్ళు కష్టం.
కష్టాలు లేదు, సుఖంగా ఉంటే బోరు కొట్టిందన్నావుగా, సరే కానీ నాలుగు కష్టాలు ఇట్లా కానీ అంటాడు. అయ్యో 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 కుయ్యో ముర్రో అంటారు. నేను అడగలేదండి అన్నారు. నువ్వు అడిగింది అదే. ఎందుకని? ఆవిడ చెప్పినట్టుగా నా మార్గంలో లేవు నువ్వు. నా మార్గంలో లేనప్పుడు నీకు వచ్చే ఫలితం ఏంటి? దుఃఖమే. భగవంతుడి మార్గంలో లేకపోతే నీకు ఉండేది దుఃఖమే. అప్పుడు సుఖం అస్సలు ఉండదా? ఉంటుంది, కానీ సుఖం వెనకాలే దుఃఖం ఉంటుంది. కట్టనే సుఖంగా ఉంటుంది, కట్టని దేయంగానే దుఃఖము. వెల్కమ్ 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 అని ఉంటుంది పైన, ఆహా ఓహో అని వెళ్ళిపోతాం మన అడ్వర్టైజ్మెంట్ చూసి. లోనికి వెళ్ళంగానే కష్టం ఉంటుంది. దీనికి చిన్న ఉదాహరణ సాధారణ జోక్ కూడా చెప్తారు. ఒక ఆయన చనిపోయాడు, ఇట్లాగే పైకి వెళ్తున్నాడు. వాడికి స్వర్గం పంపాలా నరకం పంపాలా అని చాయిస్ ఇచ్చారు. వాడు చేసిన కర్మలకి వాడికి ఏమి చాయిస్ ఇచ్చారంటే, సరే బాస్ నువ్వే డిసైడ్ చేసుకో, నీకేదో భగవంతుడికి అవకాశం ఇచ్చాడు, వరం ఇచ్చాడు, స్వర్గానికి వెళ్తావా నరకానికి వెళ్తావా అని అడిగాడు. అలా అండి అని కాలు మీద కాలేసి కూర్చున్నాడు. కూర్చొని నాకు చూపించండి, ఏం చూడకుండా నేను ఏది దేని నమ్మనండి నేను అన్నాడు. అవునా సరే అని చెప్పేసి ఇదిగో చూసి గదిలోకి వెళ్ళి చూసిరా అంటాడు. అక్కడికి వెళ్తే చక్కగా భోజనం అది పెట్టుకుంటారు. అయ్యా వడకాడు అన్నీ పంచపక్ష పరిమాణాలు ఉంటాయి, పెద్ద పెద్ద గరిటెలు ఉంటాయి, అందరూ కూడా ఆనందంగా ఉంటుంది అనమాట. ఇది చూసేటప్పటికి పక్కకి వెళ్తాడు. అక్కడ చూస్తే అక్కడ మామూలుగా ఉంటుంది, పెద్ద ఇలా అడావుడిగా ఉండదు అనమాట. అనేటప్పటికి నాకు ఇదే కావాలంటాడు. మళ్ళీ ఆలోచించుకోవా అంటాడు. లేదండి కనబడతాను, చాలా తెలియనండి, నా సంగతి మీకు తెలియదు, అసలు కరికులండి భూమి మీదకి వెళ్ళి మొత్తం వేలు పడేసాను ఏరియా అంటాడు. అవునా ప్రతిసారి ఇందులోకి పో అన్నాడు. తీరా అది అయిపోయింది. ఆ చూపించిన రూమ్ దాటి లోనికి వెళ్ళమన్నారు. లోనికి వెళ్తే నరకం. వెనక్కి వచ్చి ఏంటి మోసం అన్నాడు. ఏంటి అన్నాడు. ఇదేంటంటే మా అడ్వర్టైజ్మెంట్ అయ్యా ఇది అన్నాడు. నువ్వు యథార్థం గ్రహిస్తావో మాయలో పడతావో టెస్టింగ్ నీకు. నువ్వు మాయలో పడేవాడివా యథార్థాన్ని గ్రహించేవాడివా? ఇక్కడికి వస్తే నీకు ఛాయిస్ ఇస్తే నువ్వు అయిపోద్దా నీ పని, నీకు తెలియదని చేసిన అదో పనులు. నువ్వు అర్హుడని తెలుసు, నువ్వు నరకాన్ని అర్హుడని నీ మనసులో తెలుసు, కానీ నీకేం కావాలి? స్వర్గం కావాలి. ఛాయిస్ అనగానే లగేసుకొని వచ్చేసావు. ఏమైంది లోపల? నీకు కావాల్సిందే భగవంతుడు ఇస్తాడు తప్ప నువ్వేదో అనుకున్నదైతే ఇవ్వడు అమ్మా. లేకపోతే ఏంటమ్మా భగవంతుడు మన మీద ఒక భూమి మీదకి వచ్చేటప్పుడు రాముడుగా కృష్ణుడిగా వచ్చి నాన్న తిప్పల పడి మనసు చెప్తా ఉంటే మనం ఏం చేస్తున్నాం? తీసి అవతల పడేసి ఈ జిగ మారిపోతున్నటువంటి ప్రకృతి వెనకాల పడి పిచ్చాళ్ళలాగా ఏదో ఎండమావి ఉంటుంది చూసారు, ఎండమావిలో నీళ్ళు ఉంటాయా? ఉండవు. దాని వెనక పరిగెడుతూ ఉంటాం, నీళ్ళు ఉంటాయని కనిపిస్తూ ఉంటుంది, ఏం ఉండదు అక్కడ. ఆ ఎండమావుల వెనకాల పడతా సత్సంగంలోకి వచ్చావు కాబట్టి కనీసం ఎండమావులు ఏమిటో నిజమేమిటో మనకి తెలుసుకోవాలన్నమాట. అర్థమైందమ్మా? సత్సంగం అన్నది మెయిన్ ఏంటి? సత్సంగం వల్ల లాభం ఏంటి? ఫస్ట్ లాభం మళ్ళీ మనిషి జన్మ మాత్రం గ్యారంటీ. అది నేనెవరు చెప్పలేదు, శ్రీకృష్ణ పరమాత్మ చాలా ఖచ్చితంగా భగవద్గీతలో చెప్పాడు. నీ ఆధ్యాత్మిక బ్యాలెన్స్ బట్టి నీ నెక్స్ట్ జన్మ ఉంటుంది అన్నాడు. నీ ఆధ్యాత్మిక సాధన ఎంత ఎక్కువ ఉంటే నువ్వు అంత చక్కని ప్రదేశంలో పుడతావు. సూర్యకాంతం ఇంట్లో ఛాయిదా ఇంట్లో పుట్టకుండా, నాగభూషణం రాజనాల ఇంట్లో పుట్టకుండా, ఈ సత్సంగానికి అనుకూలంగా ఉండేటువంటి కుటుంబంలో పుడతావు. ప్రహ్లాదుడికి కూడా ఏం జరిగింది? ఎంత వ్యతిరేకం ఉంది, అయినా కూడా సత్సంగాన్ని వదలలా. అది కూడా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి, నీ ప్రహ్లాదుడు అంత అవసరం బాధపడాల్సిన పనే లేదు నీకు ఎప్పుడైతే మనిషి జన్మ దొరికిందో, అమ్మ దొరికిందిరా అని చెప్పి టక నువ్వు సాధనలో ఉండిపో. అన్నీ చేయొద్దని చెప్పలా, కానీ దీన్ని నువ్వు కర్మ ఫలాన్ని ఆశించేది చేయొద్దు. నీ ప్రారంభంలో ఏది ఉందో అది నీకు వచ్చేస్తుంది. నల్లగా పుట్టాలి, పుట్టేసావు, అయిపోయిందిగా. అలాగే నీకు ఫలానా వాళ్ళతో పెళ్ళి అవుతుంది, అయిపోయిందిగా. పిల్లలు పుట్టేశారుగా, అన్నీ ఇల్లు కావాలి, ఇల్లు వచ్చేసిందిగా. ఇంకేంటి, ఇంకెప్పుడు చేస్తావు భగవంతు సాధన? అబ్బే లేదండి అన్నీ మారినాయండి, అన్నీ ఇంకా మారుతున్నాయి అంటే మోడల్ మారింది, ఇది కొనుక్కోవాలి, మరి రేపు వెళ్తున్నాను షాప్కి, లేకపోతే ఇది అయిపోయి ఇంకోటి ఏదో మారింది, అడిగి వెళ్ళాలి, నమస్కారం అంటాడు. అంతే కదా. నీకు కావాల్సిన ప్రారంభంలో ఉన్నాయన్నీ ఇచ్చేసా, ఇంకా ఏదో కావాలనుకుంటున్నావు. ఈ మాయలో పడి కోరుకుంటే నువ్వు నష్టపోతావు తప్ప లాభాన్ని పొందలేవు అని క్లియర్గా చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. మనం చెప్పుకున్నాం కూడా భగవద్గీతని. ఏమ్మా అదే అంటే ఏంటంటే కష్టసుఖాలు వెనకాల పడుతూ అవి పడాలి, ప్రారంభంలో ఉన్నాయి. మనం ఎందుకు బాధపడతామంటే ఆ పక్కింటోడికి లేవు, అవి పక్కన నాకే ఉన్నాయి కష్టాలు అనుకుంటా, అది బాధ. వాడి బాధలు ఆడికి ఉన్నాయి, మనకు చెప్తాడా? ఈ శరీరం
ఎత్తాడంటేనే ఆడి బాధలు ఆడ ఉన్నాయి. రాసి పెట్టుకోండి అంతే. ఎవరన్నా కొంచెం ఎక్స్ట్రా చేస్తే మామూలు ఆన్ నవ్వుకోండి, ఏమనొద్దు. సర్లే మా ముందే ఎక్స్ట్రా చేస్తున్నాను, నీకు కూడా ఈ ప్రారంభంతో ఉన్నావంటేనే నీ బతికేంటో నాకు తెలుసు మనసులో అనుకొని చాలా సంతోషం అండి అని అమాయకంగా మొహం పెట్టి వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. మళ్ళీ మనం ఈ సత్సంగ నాలెడ్జ్ అంతా అక్కడ వాడకూడదు, తప్పది. సత్సంగం ఎవరో నేను గొప్పవాడిని నేను విరవేయడానికి కాదు, అందరికన్నా నేను తక్కువ వాడిని, నేను నారాయణుడు తప్ప ఏమీ లేదు, అందరిలోనూ నారాయణుడు ఉన్నాడు, వాళ్ళలోనూ నారాయణుడు ఉన్నాడు, వాళ్ళకు కూడా జ్ఞానం వచ్చేలాగా చూడు భగవంతుడా. నేను సత్సంగానికి వెళ్ళి కొంతన్నా తెలుసుకున్నాను, మళ్ళీ మనిషి జన్మ గ్యారంటీ తెచ్చుకున్నా, టిక్ పెట్టుకుంటున్నాను, నెక్స్ట్ గ్యారంటీగా మనిషి జన్మని, అటువంటిది వాళ్ళకు కూడా ప్రసాదించు, వాళ్ళని కూడా సత్సంగానికి వచ్చేలాగా నువ్వు చూడు అని చెప్పి వాళ్ళ తరఫున ప్రార్థన చేయడమే చాలా పెద్ద ప్రార్థన. అది చేయాలి కానీ వాళ్ళు ఎక్కిరించడాలు అలాంటివి మనం చేయకూడదు, చాలా తప్పు. మళ్ళీ పాపం మనకు చుట్టుకుంటుంది లేనిపోయి, అట్లా చేయొద్దు. కాకపోతే మనం సత్యాన్ని గ్రహించి ఆ రకంగా మనం ఉండడానికి ప్రయత్నించాలి. ఆ ఉండే ప్రయత్నంలో చాలా అవాంతరాలు, అవరోధాలు, అవమానాలు కూడా వస్తాయి. అంతే. ఎవరికన్నా ఏదన్నా చెప్పాలి అంటే ఇప్పుడు వాళ్ళు అలాంటి స్థితిలో ఉన్నారు, అలాంటి అజ్ఞానంలో ఉన్నారు, ఈ జన్మ ఇది ఇంకా ఇది కాదు అని వాళ్ళకి తెలియట్లా. ఇప్పుడు మనకంటే పెద్దోళ్ళకి మనం చెప్పవచ్చా చెప్పకూడదు, మంచి చెడు? అమ్మా ఒకటి, వాళ్ళు అది కరెక్ట్, వినేవాళ్ళు ఉంటే చెప్పవచ్చు, విన్నప్పుడు ప్రారంభం అది. మరి వాళ్ళు ఎందుకు మన దగ్గర చెప్పా కదా మీకు, ఇప్పుడు సూర్యకాంతం ఇంట్లో ఛాయాదేవి ఇంట్లో పుట్టానంటే ప్రారంభం అది, కావాలని కూడా లేడీస్ విషయం చెప్తున్నా. అదే నా కోసం రాజనాథ్ ఇంట్లో పుట్టానంటే అది ప్రారంభం, అది అనుభవించి తీరాల్సిందే. మన కోసం ఇంట్లో పుట్టాం, అది చెయ్యండి, అది ఎప్పుడు చెయ్యండి. వాళ్ళే కదమ్మా, మీరు నమ్ముతారో నమ్మరో, నేను బయటకు ఎప్పుడన్నా బయటకు మామూలుగా ఆటోలో వెళ్తున్నా, కారులో వెళ్తున్నా, అది సినిమా విషయంగా చెప్తున్నాను. సినిమా విషయం ఇప్పుడు మనం బయటికి వెళ్ళేటప్పుడు కనబడే ప్రతి వాళ్ళని కూడా ఆశీర్వదించి వెళ్ళాలి. ఎందుకండి వాళ్ళనే కాదు, ఎవరో బండి మీద విసుగ్గు వెళ్ళిపోతుంటాడు పాపం. మొన్న ఒక కాకినాడ రాజమండ్రి ఒక కారులో వచ్చాం, కారులో వెళ్ళాము మేము ఇంకో ఫ్రెండ్స్ కలిసి. పాపం పిల్లల్ని వేసుకొని సెలవులకి ఇద్దరు పిల్లలు బైకుల మీద బ్యాగులు పెట్టుకొని భగవంతుని సురక్షితంగా ఇంటికి చేర్చు, అది నేను చేయటం ప్రార్థన. అది నేను చేసి అక్కడే వేస్ట్ అవ్వదు. అది కనీసం మన దృష్టిలో పడ్డారు, మన దృష్టిలో పడి వాళ్ళ తరపున మనం ప్రార్థన చేసి అది చాలు, వాళ్ళని కాపాడుతుంది. ఎందుకంటే మన సంకల్పం శుభ సంకల్పం కాబట్టి. వర్షం పడుతుంది ఒక పక్కన, చిన్న పిల్లలు, 3 పిల్లలు వేసుకొని ఈ పక్క బ్యాగ్ వేసుకొని వాళ్ళు డ్రైవ్ చేస్తుంటే చూడ్డానికే మనకు భయం వేసింది కదా, వాడు ఎంత ఎదిగా వెళ్తున్నాడు. మరి వాళ్ళ గురించి జస్ట్ మనం ప్రార్థన చేయకపోతే, కరుణ లేకపోతే అనవసరం సత్సంగం ఏదో నాకేంటి అన్నది సత్సంగం కాదు, నాకేంటి అన్నది సత్సంగం, మరి మాయా సత్సంగం. అది దాని పేరేంటి? మాయా సత్సంగం. అది మాయా సత్సంగం అయితే ఉపయోగం లేదు. సత్సంగం అంటే మన రోజుకి మనలో కరుణ, జాలి, దయ, సమానత్వము, అందరినీ చక్కగా ఉండి ఎప్పుడు మనలో తేజస్సు, ఆ యొక్క ప్రతిదాన్ని మామూలుగా చూడడం, ఎక్కడా కూడా ఎక్కువగా వెళ్ళిపోయి తక్కువగా వెళ్ళిపోయి ఏది ఎక్స్పెక్ట్ చేయడం, ఇది ఎక్స్పెక్ట్ చేయకపోతే అప్సెట్ అవ్వడం, ఇట్లాంటివన్నీ మనం వదిలేయాలి. మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది భగవంతుడి ప్రసన్నత. అది రాకపోతే నేను అప్సెట్ అవ్వాలి. ఇవాళ నేను చేసిన ఏ పని కూడా భగవంతుని ప్రసన్నం చేయడానికి లేదురా, ఏమి చేయలేకపోయాను అనుకుంటే బాధపడాలి. అరే నా మనిషి జన్మలో ఒక రోజు వేస్ట్ అయిపోయింది అని బాధపడాలి. ఈరోజు నేను చేసిన ఏదన్నా పని భగవంతుని ప్రసన్నం చేయడానికి ఏదన్నా ఒక్క పని చేశానా, చేయలేదు అంటే పక్కన ఉన్న జంతువు నేను ఒక్కటే. దానికి తెలియక చేయలేదు, దానికి జ్ఞానం లేదు కాబట్టి, నేను జ్ఞానం ఉండి చేయలేదు. ఈ రకమైన భావన మనలో రావాలి. సత్సంగం ఎప్పుడు కూడా మనలో వివేకాన్ని పెంచగలగాలి. దానికోసం మనకు ఆ శక్తి మనలో లేదు కాబట్టి గురువుని ఆశ్రయించడం, సత్సంగానికి మిస్ కాకుండా సత్సంగానికి రావడం. ఏదన్నా మిస్ అవ్వచ్చు కానీ సత్సంగాన్ని మిస్ అవ్వకూడదు. ఇవాళ మీరు తీసుకున్న సత్సంగంలో జ్ఞానం కొన్ని వందల వేల జన్మలను తప్పిస్తుంది. ఎందుకంటే జ్ఞానం వచ్చింది కదా, మనసు కొంచెం అజ్ఞానం నుంచి బయటకు వచ్చింది కదా, ఒక చిన్న కిటికీ తీసింది, వెంటిలేటర్ తీసింది, వెలుతురు చూసింది, కాసేపు ఒక్కసారి వెలుతురు చూస్తే చాలా బాగుందే వెలుతురు అని ఒక జ్ఞానం మనలోకి వస్తే అందులోనే ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఇంకెక్కడైనా ఉన్నాయేమో కిటికీలని తెరుచుకుంటూ కూర్చుంటుంది. క్లారిటీ వచ్చిందమ్మా? సత్సంగం వల్ల మనిషి జన్మ గ్యారంటీ. మనిషి జన్మ వచ్చినసారి మనం మర్చిపోకుండా చేయాల్సింది భగవంతుడి యొక్క
సాధన. ఇంతే మనం గుర్తుపెట్టుకోవాలి. భౌతికంగా మనం చేయాల్సిన ప్రతి పని కూడా అది అంతా కూడా ఏమిటి? నిమిత్తం. ఎవరికో మన జన్మనివ్వాలి, మనం ఎవరికో పుట్టాలి, వాళ్ళ ద్వారా మన కష్టాలు సుఖాలు అనుభవించాలి. అది ఈ శరీరం వరకే. ఈ శరీరం వరకు అంటే సూక్ష్మ శరీరం కావచ్చు, స్థూల శరీరం కావచ్చు. దీనికి వచ్చే రోగాలు, రోష్టులు, చెత్త చెదారం దీనికి వస్తాయి. అదే లోపల ఉండేటువంటి మనసుకు వచ్చేది బాధలు, సంతోషాలు, సంతోషాలు బాధలు ఒకలాగా చూడాలి. అది ఇంకొకటి. సాధనలు తర్వాత మెట్టు ఏంటంటే బాగా సంతోషం నాకు వచ్చేసింది, అమ్మో ఇంత వచ్చేసింది అంటారు బాబా, జాగ్రత్తగా కూర్చోవాలి. ఎందుకని అది ఏం చేస్తుంది? బాగా సంతోషం పెరిగితే మనలో ఏం పెంచుతుంది? అహంకారం పెంచుతుంది. మా వాడికి 99 వచ్చిందండి, మీ వాడికి ఎంత? నీకు ఎందుకురా వాడి గురించి? అదొక ఆనందం. అటు తక్కువ వస్తేడికి ఆనందం కదా. అంటే ఏదన్నా మనకి ఎక్కువ వస్తే ఎలా ఫీల్ అవుతామంటే మన బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. అందుకని జాగ్రత్తగా భగవంతుడా నాకు ఇవ్వాల్సింది ఏదో నాకు ఇచ్చావు, సంతోషం, ఆనందం. అందరినీ కూడా అలాగే సంతోషపెట్టు. ప్రార్థన అయిపోయింది కదా. ఏది నాకు అంటుకుంటుందా? ఇంకా అంటుకోదు. లేకపోతే ఏం జరుగుతుంది? ఎంక్వైరీ స్టార్ట్. ముందు మన ఇల్లు మానేసి చుట్టుపక్కల ఎంక్వైరీ. అవసరమా నీకు? దీపావళికి ఏంటండి? దంకే తేరసా? దంకే తేరసా? దంతేరస్, తెరస్ దన్నా ఏదో ఉంది. దంతేరస్ ఈ పాట ఏది? దంతే అదేలే, ధనత్రయోదశి అలా అంటారుగా. దంతేరస్ ఏదంట. ఓకే ఓకే. దంతేరస్ నాడు ఏంటి? ఎంత వెయిట్? ఈ రకంగా మనం మాయలోకి పడిపోతూ ఉంటాం అన్నమాట. కాబట్టి మనం ఏది చేయొద్దనట్లేదమ్మా, అన్నీ చేయాలి. దేని అంటుకోకుండా చేయాలి. దంతేరస్సు కూడా చేయాలి. ఎంతవరకు ఉండాలో అంత చేసుకోండి, తెచ్చుకోండి. భగవంతుడికి లక్ష్మీదేవికి అప్పు చెప్పండి, అమ్మ బాగా చూసుకుని. వాళ్ళు మీకు కూడా అది ఇస్తాను కదా స్వామినారాయణ కూడా. దీపావళి రోజు నాడు మనం ఏదన్నా భగవంతుడికి మనం కంట్రిబ్యూట్ చేస్తే ఆ జీవితం అంతా మనకి నెక్స్ట్ ఇయర్ అంతా మనల్ని చూసుకుంటుంది. గుజరాతీలో ప్రూవ్ అయింది. అది కూడా మనకు కావాలంటే మనం కూడా అది మనం కొంచెం ఫాలో అవ్వచ్చు. ఆ రకంగా అర్థమైందమ్మా. కాబట్టి మనిషి జన్మని ప్రతిదాన్ని భగవంతుడికే కేటాయించాలి. కేటాయించడం అంటే ఎట్లా? ఇప్పుడు పూజ గదిలో కూర్చోమనే కాదు. ఇందాక ఎవరో అన్నారు కదా, మనస్ఫూర్తిగా మనస్సుని ఆయనకి అప్పచెప్పాలి. శరీరాన్ని నిమిత్తంగా చెయ్యాలి. మనకి నిర్దేశించినటువంటి కర్మల్ని చెయ్యాలి. కాబట్టి ఒక కర్తవ్యంగా చేయాలి. నా డ్యూటీ ఇది కాబట్టి నేను చెయ్యాలి. చేసేటప్పుడు మీరు ఎంత బాగా చేస్తే మనసు పెట్టి మీరు ఎలా చేయాలి? ఎదుటి వాళ్ళ నారాయణుని చేసి ఆ సేవ చేయాలి. ఏమిటో దరిద్రం నాకే వచ్చింది, అందరూ బాగున్నారు, నాకే ఇంత చేయాల్సి వచ్చి చాకరీ ఈ అనకూడదు. నీకు కాబట్టి వచ్చింది అవకాశం. ఏదో పోయినంలో నువ్వు చేసి ఉండవు. ఇప్పుడు ఒక ఇంట్లో 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకళ్ళ దగ్గరే ఫిట్ అవుతారు అమ్మా నాన్న, ఈ 4 దగ్గరికి వెళ్ళరు. అందులో ఒకళ్ళ దగ్గరే వాళ్ళు సెటిల్ అవుతారు. కారణం ఏంటి? ప్రారంభం వాళ్ళకి ఫిట్టింగ్ ఉంది, వాళ్ళకి రాసి పెట్టుంది. అంటే వాళ్ళు పోయినంలోనో ఎప్పుడో వాళ్ళకి పేరెంట్స్కి సేవ చేయలేదు, చేసి ఉండరు. అందుకని అది ఇప్పుడు వాళ్ళకి అది డ్యూటీ అయి కూర్చుంటుంది అనమాట. అంతే అది. అట్లా మనం భావించాలి. అంతేగాని 4 ప్రతిదాన్ని సీరియస్గా మనం తీసుకోకూడదు. నేను చేస్తున్నా కదా అని మిగతా వాళ్ళని తిట్టడం, లేకపోతే నేను చేశాను కాబట్టి ఆస్తిలో సగం మాట నాకు ఇచ్చేయండి, నేనే చాకరీ చేశాను వాళ్ళకి అనడం, ఇది ఇలా అనేటప్పటికీ చేసిన ఫలితం దక్కదు. అంటే ప్రతిదాన్ని మళ్ళీ మాయలో కౌంట్ చేస్తున్నావు, దాన్ని మళ్ళీ అమ్ముకుంటున్నావు, నీ ట్రేడింగ్ చేసేస్తున్నావు. అలాగా చేయకూడదు. ఇలా నిత్య జీవితంలో కూడా కొన్ని మీ సందేహాలు వెలిబుచ్చితే నేను కొన్ని మీకు చెప్పడానికి వీలుగా ఉంటుంది. కొన్ని విషయాలు అవి లేకపోతే అది అక్కడ మార్పు చెందకపోతే ఎంత చేసుకున్నా అది మనకి ఉపయోగపడదు. మనసుకు వచ్చిందని మన ఆచరణలో కూడా పెట్టాలి. చాలా కష్టమైన పని అది. ఎందుకంటే మనం ప్రతిదాన్ని సుఖం ఆలోచించే ఎంటర్ అవుతున్నాం. ప్రతి దాంట్లోకి కర్తవ్యం ఆలోచించి మనం ఎంటర్ అవ్వట్లా. చదువుకోవాలి, చదువుకుంటే ఏంటంటే నాకేంటి, చదువుకుంటే కాలమే కాలేజీ కూర్చోవచ్చు, ఉద్యోగం వస్తుంది, జీతం వస్తుంది, ప్రశాంతంగా ఉండొచ్చు. సుఖం. తర్వాత పెళ్లి చేసుకుంటే అసలు ఎక్సలెంట్, ఇంకా తిరిగే లేదు. సుఖం. పిల్లలు సుఖం. ఆస్తులు సుఖం.
ప్రతి దాంట్లో మనం సుఖాన్ని ఎక్స్పెక్ట్ చేసి మనం వెళ్ళేటప్పటికి ఏదైనా చిన్న కష్టం వచ్చినా కూడా అమ్మో ఇదేమిటి నాకేనా, దేవుడు సరైనవాడు కాదు, ఫస్ట్ నుంచి నేను చాలా మంచిగా ఉన్నాను, వాళ్ళంతా చెడ్డగా ఉన్నా వాళ్ళంతా హ్యాపీగా బతికేస్తున్నారు, నాకే కష్టాలు, ఇట్లా మొదలవుతుంది స్టోరీ, సినిమా కథ. అది రాకూడదు. అది రాకుండా ఉందంటేనే మీరు సరైనటువంటి సత్సంగంలో ఉన్నట్టు. అది చాలా కష్టమైన పని, నిజంగా చెప్తున్నాను. ఆ సేవ చేయడం అంతా ఆషామాషి కాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే భగవంతుడు నాకు ఈ జన్మతో దీన్ని వదిలించేస్తున్నాడు, నాలో ఉన్న దోషాలన్నీ పోగొట్టేస్తున్నాడు. ఇన్నాళ్ళు సుఖపడ్డా కదా, ఇంకేమిటి ఈ శరీరంతో సుఖపడేది, ఏదో పెట్టాడు హాయిగా మనం మన కర్తవ్యం అని భావిస్తూ మనం అది చేద్దాం. కానీ మనం ఏం చేస్తాం, మళ్ళీ ఇటు ప్రసారం చేస్తాం, ఇటు మనవాళ్ళ వైపు మనరాళ్ళ వైపు ప్రసారం చేస్తాం, అక్కడ మళ్ళీ మమకారం వైపు వెళ్ళిపోతుంది. అట్లా మరీ అటు వెళ్ళకూడదు అనమాట. ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో తత్వాల దగ్గర మొదలయ్యి మనిషి జన్మ దగ్గర ఆగాం, వచ్చాం. చదవండి అమ్మా. త్రీసమా అయిపోయింది, శుభాంగంగా అయిపోయింది. 64గా చదవండి, అందరూ కలిసి చదవండి ఒకసారి. అన్నీ శ్రీనే. శ్రీ ఏమిటి? శ్రీ అంటే మంగళం, శుభం, ఐశ్వర్యం, ఇవన్నీ కూడా శ్రీ. శ్రీదహ అంటే భక్తులకి సంపదని ప్రసాదించేవాడు. శ్రీశః అంటే లక్ష్మీదేవికి నాథుడు. అంటే ఇన్ని సంపదలకి నాథుడు ఎవరు? ఆయనే. సంపదలు ఇచ్చేదే ఆయనే, అంటే సంపదలకు మళ్ళీ నాథుడు కూడా ఆయనే. అలాగే శ్రీనివాసః సర్వైశ్వర్య సంపన్నుల యందు నివసించేవాడు. అంటే సర్వైశ్వర్యాలు అంటే ఏమిటి? మనం చెప్పుకున్నాం కదా, 6 ఐశ్వర్యాలు భగవంతుడు అంటే. అలాగే ఇక్కడ కూడా ఇచ్చారు కదా, జ్ఞానం, ఐశ్వర్యం, వైరాగ్యం, ఇవన్నీ కూడా ఐశ్వర్యాలే. కానీ మనం జ్ఞానం పట్టించుకోం, వైరాగ్యాన్ని పట్టించుకోం, కేవలం ఐశ్వర్యం ఒకటే ఐశ్వర్యాన్ని పట్టుకుంటాం. అంటే అలాగేంటంటే మనం ఏం చెప్పాలంటే కుంటివాడిగా గుడ్డివాడిగా బతుకుతున్నట్టు లెక్క. అవన్నీ ఉంటేనే పరిపూర్ణమైనటువంటి మనిషిగా మనం ఉన్నట్టుగా భావించాలి. ఎప్పుడైతే జ్ఞానం లేదు, వైరాగ్యం కూడా లేదు, ఉత్త ఐశ్వర్యం ఉందంటే అది ఉపయోగం లేదు. దానివల్ల ఎప్పటికైనా పతనమే వస్తుంది. కాబట్టి శ్రీనివాసః ఎక్కడుంటాయి ఇవన్నీ? ఎవరిలో ఉంటాయి? జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం ఎవరిలో ఉంటాయి? కేవలం జ్ఞాన ఆత్మజ్ఞానంలోనే ఉంటాయి. ఈ జ్ఞానం, వైరాగ్యం ఎవరిలో ఉంటాయి? ఆత్మజ్ఞానంలోనే ఉంటాయి. ఆత్మజ్ఞానంలో ఉన్నవాడు మాత్రమే సకల ఐశ్వర్యవంతుడు. ఎందుకని? సంపన్నుల్లో సంపద ఆత్మ సంపద. ఎవరైతే ఆత్మజ్ఞానం అనే సంపదను తెచ్చుకుంటారో మిగతావన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. శ్రీనిధి. శ్రీనిధి. నిధి అంటే అంతా అక్కడ ఉంటుంది. నిధి తెలుసు కదా, నిధిలో అంతా ఉంటుందంటాం. అలాగే శ్రీనిధి అంటే ఈ ఐశ్వర్యాలన్నిటికీ కూడా నిధి లాంటి వాడు. మనకు ఐశ్వర్యాలు కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఆ నిధి నుంచే తెచ్చుకోవాలి. ఎవరు ఆ నిధి? శ్రీనిధి ఎవరు? పరమాత్మ. సో నాకు ఏం కావాలన్నా నేను పరమాత్మనే ఆశ్రయించాలి. వైరాగ్యం కావాలన్నా కూడా నేను పరమాత్మనే ఆశ్రయించాలి. జ్ఞానం కావాలన్నా పరమాత్మనే ఆశ్రయించాలి. కాబట్టి ఎప్పుడన్నా సరే నేను బాగా అటాచ్ అయిపోతున్నాను, నాలో మోహం పెరిగే అవకాశం వస్తుంది అని భయం వేయంగానే భగవంతుడిని స్మరించి వైరాగ్యం నాకు ఇవ్వు స్వామి అని అడగాలి. అలాగే జ్ఞానం, అజ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉంటే ఏమిటి విచిత్రంగా వింతగా ప్రవర్తిస్తున్నాను, ఏమిటి నేను, నా ప్రవర్తన నాకే వింతగా కనిపిస్తుంది, నచ్చనట్టుగా ఉంది నా ప్రవర్తనే, నాకు నా మాటలు కానీ నా ప్రవర్తన కానీ నా బిహేవియర్ కానీ, అంటే నాలో అజ్ఞానం ప్రవేశించింది. కాబట్టి భగవంతుడా యథార్థం తెలుసుకునేలాగా నాకు సత్య అసత్యం తెలుసుకునే వివేకాన్ని, జ్ఞానాన్ని నాకు ఇవ్వు, ప్రసాదించు అని మళ్ళీ భగవంతుడినే మనం ప్రార్థించాలి తప్ప నాకు నేనుగా చేసేసుకుంటానని జరగదండి. అంత మన కెపాసిటీ అంత లేదు. మన చాలా చిన్న 0 వోల్ట్ బల్బు లాంటిది అనమాట మన యొక్క
మనిషి జన్మకు ఉన్న జ్ఞానం అంతగా చాలా తక్కువ. జ్ఞానం అని కూడా అజ్ఞానమే మనం అనుకోవాలి. అలాగే శ్రీ విభావన అంటే విభావన అంటే ఇవ్వడం, విభజించి ఇవ్వడం. ఎవరా ఇస్తాడు ఆయన సంపదని? వారి వారి కర్మానుసారంగా వివిధ సంపదల్ని ఇస్తాడు. అంటే జ్ఞానం కూడా ఎవరికి ఇస్తాడు? వారి యొక్క కర్మను బట్టి ఇస్తాడు. వైరాగ్యం కూడా ఎవరికి ఇస్తాడు? వారికి ఉన్న కర్మల అర్హతను బట్టి వాళ్ళకి ఇస్తాడు. జ్ఞానం లేని వాడికి వైరాగ్యం ఇవ్వడు, వైరాగ్యం జ్ఞానం లేని వాడికి ఇవ్వడు. కేవలం ఐశ్వర్యం ఒకటే ఇస్తాడు. అందుకని ఏం చెప్పాను, మనం కూడా తెలుసుకున్నాం చాలాసార్లు. బాగా సమృద్ధి ఎక్కువ ఇస్తున్నాడు అంటే వాడు భగవంతుడికి చాలా దూరంగా వెళ్ళిపోతున్నాడు అని అర్థం. ఇప్పుడిప్పుడే కాదులే, వీడికి కొన్ని కోటి జన్మలు ఉన్నాయని మనం లెక్కేసుకోవచ్చు. ఎందుకని? వాడు ప్రతిసారి కూడా కష్టాన్ని తప్పించుకునే పనిలోనే ఉంటాడు. భగవంతుడు నాకు ఇచ్చాడు అని ఆలోచించడు. భగవంతుడు ఏది ఇస్తాడు, వాళ్ళు ఎలా ఉంది, రేపు ఎలా ఉంటుంది నాకేం తెలుసు, ఆయన ఏమి ఇస్తాడు అది. అలా అనున్నవాడు జ్ఞానము వైరాగ్యము సర్వసంపదలో ఉన్నవాడి కింద లెక్క. అంతేగాని నాకేం బాధ లేదండి మునిమనవాడు గ్యారంటీ అని మాట్లాడే వాళ్ళందరూ కూడా దేవుడికి చాలా దూరంగా వెళ్ళిపోయారు. మాస్టర్ కొంచెం జాగ్రత్త పడండి, కొంచెం జాగ్రత్త పడండి అని చెప్పాల్సినటువంటి అవసరం మనకి ఉంది. అర్థమైంది కదమ్మా? అది కాబట్టి ఈ శ్రీ విభావన, ఈ మాట మనం ఎంత తెలుసుకోవాలంటే శ్రీ 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 అంటే ముఖ్యంగా లేడీస్లో శ్రీ అంటే లక్ష్మి, డబ్బు లేదా బంగారం, ఈ రెండే ఉంటాయి. అది కాదు, ఈ 5 ఐశ్వర్యాలని మనసులో పెట్టుకోండి. ఇదే వైరాగ్యం, జ్ఞానం కూడా ఐశ్వర్యం. ఇందులో ఏది ఎక్కువ ఏది పెద్దది ఏది చిన్నదని లేదు, అన్నీ సమానంగా ఉండాలి, అన్నీ సమానంగా ఉండాలి. శ్రీధర, ఈ స్త్రీని వక్షమునందు ధరించినవాడు. శ్రీకర అంటే శ్రీకర అంటే స్త్రీ అంటే అది కూడా విభావన కిందే వస్తుంది. కానీ తను స్మరించి స్తుతించి పూజించే భక్తులకి సకల సంపదల్ని. శ్రీకరం అంటే స్త్రీని చేయించేవాడు, అంటే స్త్రీ మనకు వచ్చేలాగా చేసేవాడు. అంటే మనకు ఎట్లా ఉంటే స్త్రీ మనకు వస్తుందో తెలియచెప్పేవాడు అనుకోవచ్చు. మనం ఎట్లా ఉండాలి? స్త్రీ తెచ్చుకోవాలంటే తన్నే స్మరిస్తూ ఉండాలి, తననే స్తుతిస్తూ ఉండాలి, తననే పూజిస్తూ ఉన్న వాళ్ళకి ఈ సకల సంపదలని ప్రసాదిస్తాడు. శ్రేయ అంటే శ్రేయస్సే తన స్వరూపంగా కలవాడు. శ్రేయస్సు అంటే ఏంటి? శాశ్వతమైన సుఖాన్ని శ్రేయస్సు అంటారు, అశాశ్వతమైన సుఖాన్ని ప్రేయస్సు అంటారు. ప్రేయస్సు అంటే ఏంటి? ఈ భౌతికంగా వచ్చేటువంటి సుఖాలన్నింటినీ కూడా ప్రేయస్సు అంటారు. అది అశాశ్వతము, ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండదు, ఏదో కొంతకాలం వస్తుంది పోతుంది. కానీ ఎప్పటికీ ఆనందంగా ఉండగలగాలంటే దాన్ని శ్రేయస్సు అంటారు. శ్రేయస్సులో సకల ఐశ్వర్యాలు ఉంటేనే శ్రేయస్సు వస్తుంది. సకల ఐశ్వర్యాల్లో ముఖ్యంగా మనం మర్చిపోయింది, ఇక నుంచి గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి జ్ఞానము వైరాగ్యము. దాన్ని మిగతా మన ఐశ్వర్యం అనుకుంటూ ఉంటామో దాంతో సమానంగా చూడడం నేర్చుకోవాలి. ఒకవేళ సమానంగా వీటితో సమానంగా మనలో లేదు అంటే మన సత్సంగానికి సాధనకి చాలా దూరం వెళ్ళిపోయాము అని భావించాలి. ఈ సత్సంగంలో మాత్రమే దొరుకుతాయి కాబట్టి సత్సంగానికే వస్తూ ఆ బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచుకోవాలి. జ్ఞానము వైరాగ్యం బ్యాంక్ బ్యాలెన్స్ మన దగ్గర నిల్లు. కానీ ఇవి లేకుండా 2 రెక్కలు లాంటివి అవి, అది కూడా స్త్రీలో భాగమే. ఆ స్త్రీలో ఉన్నటువంటి కొంత లేకపోయేటప్పటికి ఎట్లా మనం చేరుకోలేము. ఎప్పటికీ కూడా పడవలో కూర్చున్నాం, లగ్జరీ బోటు, అదేదో అంటారు కదా, టైటాన్ లాంటిది, టైటాన్ షిప్ లాంటిది పెద్ద షిప్పు కదా, అందులో ఉంటాం. కానీ అటు ఇటు తిట్టులు లేవు, అంటే ఇంజిన్ లేదు, ఏం లేదు, అది కాదు, సముద్రంలో ఉంది. అది ఉత్త ఐశ్వర్యం ఉంటే జరిగేది. అది అన్ని లోన అన్ని సకల భోగాలు ఉంటాయి, కానీ ఎప్పుడు ఎటు వెళ్తుందో ఇటు వెళ్తుందో తెలియదు, ఎటు పడిపోతుందో ఏం జరుగుతుందో అర్థం కాదు. కాబట్టి సకల ఐశ్వర్యాలు అంటే జ్ఞానము అనే వైరాగ్యం ఉంటే తప్ప ఇది బ్యాలెన్స్ కాదు. అప్పుడు మాత్రమే దానం చేసే గుణం వస్తుంది, దానం చేసే గుణం రాదు. ఐశ్వర్య అంత దరిద్రుడి కూడా ఉండడు, ఎందుకంటే దానం చేయడంలో చెయ్యి బయటికి రాదు. అక్కడ కూడా లెక్క చూసారా చెప్తున్నా. అంటే ఇవన్నీ చిన్న చిన్న లక్షణాలు అనమాట. మనం చెక్ చేసుకోవడానికి మనల్ని ఎక్కడ జ్ఞానం వైరాగ్యం రావట్లేదో విషయం తెలుసుకున్నామంటే మనకి కేవలం ఎక్కడైతే ఒక లక్ష్మికి అటాచ్ అయిపోయామో తెలుసుకోవాలంటే ఇలాంటివన్నీ చెక్ చేయాలన్నమాట. ఇలాంటివి చెక్ చేయడం మనం బయటపడిపోద్ది, మన యొక్క ఏ బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉందన్న విషయం మనకి తెలిసిపోతుంది. అది అలాగే. కాబట్టి శ్రేయ అంటే శాశ్వత సుఖప్రాప్తిని ఇచ్చేవాడు ఆయనే.
ఈ ఈ ఈ ఈ యొక్క ఐశ్వర్యాలతోనే వస్తాయి అవన్నీ కూడా. శ్రీమాన్ సకల స్త్రీలు గలవాడు. సకల స్త్రీల్లో ఇక్కడ శక్తి, సద్గుణం, సౌందర్యం కూడా వస్తుంది. శక్తి కావాలి, సద్గుణం కావాలి, అలాగే సౌందర్యం కూడా కావాలి. శక్తి దేనికి? వైరాగ్యం నిలబెట్టుకోవడం అంటే చాలా శక్తి కావాలి కదా, అంతే కదమ్మా. దేన్నైనా చూసి ప్రలోభాలు లొంగకుండా ఉండాలంటే బోర్డంతా శక్తి కావాలి. జ్ఞానంతో ఉండాలంటే బోర్డంత శక్తి కావాలి. అందుకనే ఇవన్నీ కూడా గొప్ప గొప్ప మహాత్ములకే ఉంటాయి, కానీ మామూలు వాళ్ళకి ఇవి ఉండవు. మహాత్మా గాంధీ ఏమన్నా ఏముంది ఆయన దగ్గర? ఏమీ లేదు. ఎంత శక్తి ఉంది మరి? అహింస పరమో ధర్మ అన్నాడు, సత్యమేవ జయతే అన్నాడు. మరి ఎంత శక్తి వచ్చింది ఆయనకి? అణుబాంబు కన్నా ఎక్కువ శక్తి వచ్చింది, పాజిటివ్ శక్తి. అట్లా లోకత్రయాశ్రయ, ముల్లోకాలకు తానే ఆశ్రయమైన వాడు. మన భూలోకంలో ఎలాగైతే దేవుడా 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 అనుకుంటూ ఉంటామో, దేవతలు కూడా పరమాత్మని పరమాత్మ పరమాత్మని ఒక్కసారి కనబడవయ్యా అంటూ ఉంటారు. బ్రహ్మ కూడా అలా ఎన్నిసార్లు మనం చదివాం కదా, భగవద్గీత చదివాం. భాగవతంలో చెప్పాను కదా మీకు స్టోరీ. ఆయన్ని కృష్ణుడు వదిలేసిన మన చేతులు కట్టుకుంటాడు, అన్నం మెతుకులన్నా తినాలని చెప్పి చేపగా వస్తాడు. కానీ ఏం చేస్తాడు? బట్టలకి ఇలాగా తినేసేసి శ్రీకృష్ణ పరమాత్మ ఆ పంచకి ఇలా రాసేసుకుంటాడు. తెలిసి వీడికి వచ్చాడు, చేపగా వచ్చాడు, వీడికి ఆ భాగ్యం కూడా ఇవ్వకూడదని చెప్పి రాసేసుకుని చిచి కృష్ణుడు కాదంటాడు. అయిపోయింది, జ్ఞానం అంతా జీరో అయిపోయింది. అందుకే జ్ఞానం నిలబెట్టుకోవాలన్నా కూడా శక్తి కావాలి. ఆ శక్తి ఎవరు ఇవ్వాలి? మళ్ళీ పరమాత్మ ఇవ్వాలి. అక్కడ వెంటనే మళ్ళీ మాయ వచ్చేసింది వాడికి. బ్రహ్మకి ఏమొచ్చింది? ఈ కృష్ణుడేనా ఏంటి ఇలా పిచ్చి పనులు చేస్తున్నాడు ఏంటి, ఇలా పిచ్చి పనులు చేస్తున్నాడు ఏంటి, అస్సలు వీడికి కామన్ సివిలైజేషనే లేదు, వీడేంటి పల్లెటూరు ముద్దులా చేస్తున్నాడు, వీడి కృష్ణుడా అనుకున్నాడు. అక్కడ ఒకసారి నాయన భగవంతుడా నన్ను ఎందుకు పరీక్షిస్తావు నాయన, నువ్వు భలే లీలలు చేస్తుంటావు అని గ్రహించి అది జ్ఞానం. ఆ జ్ఞానం శక్తి అది. అడిగి ఆ శక్తి లేదు, బలహీనుడు అయిపోయాడు, క్షణంలో బలహీనుడు అయిపోయాడు. అంత కష్టపడి చేప అవతారం అయితే అన్నీ ఎత్తి మంచి సంకల్పంతో భగవంతుడిని ఆయన తిన్నటువంటి మెతుకు నాకు దొరికితే చాలు అని వచ్చినటువంటి వాడు ఆ చిన్న అలవాటు వాడు చేసిన దీనికి ఇదే అయిపోయాడు. మళ్ళీ చాలామందికి ఉంటుంది ఈ గుణం, నా అలవాటే సూపరు పక్కవాడిది కాదని. ఇలాంటివి చాలామందికి ఉంటాయి. ఈ అనుకోవడం తప్పది, ఎవరిది ఆడదకు ఉంటుంది అలవాటు. ఆ రకంగా మనకి జాగ్రత్తగా లోకత్రయాశ్రయ. నెక్స్ట్ చదవండి. ఇంకొకసారి కలిసి చదవాల. స్వక్ష స్వ అక్ష అంటే చక్కని కన్నులు కలవాడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? చక్కని కన్నులు చెడ్డ కన్నులు ఉంటాయా? చక్కని కన్నులు, మంచి కళ్ళు, మంచి కాని కళ్ళు ఉంటాయా? అందరినీ సమాన దృష్టితో, ఎటువంటి దోష బుద్ధి లేకుండా దివ్యమైనటువంటి దృష్టితో చూస్తూ ఉంటాడు. స్వంగ, అంగ అంటే అవయవాలు, మంచి అవయవాలు కలవాడు. అంటే అర్థం ఏమిటి? అంటే అటువంటి అవయవాలతో ఆయన చేసే ప్రతిదీ కూడా దివ్యమైన పనే చేస్తారు, కానీ దోషపూరితమైన పని చేయరు. శతానంద అంటే అఖండానంద స్వరూపుడు. శతానందం అంటే అఖండ అంటే పరమానందం అన్నమాట. పరమానందం ఆయన స్వభావం. ఆయన వివిధ ఉపాధుల్లో వివిధ రూపాల్లో కనిపిస్తాడు. అంటే పరమానందమే ఆయన యొక్క లక్షణం అది. అట్లాగా నందిహి పరమానంద స్వరూపుడు. జ్యోతిర్గణేశ్వర, జ్యోతిర్గణాలకు ప్రభువు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ప్రకాశించే ప్రతిదీ కూడా ఆయన వల్లనే ప్రకాశిస్తోంది అని మనం తెలుసుకోవాలి. సూర్యుడైనా చంద్రుడైనా నక్షత్రాలైనా వాటిలో ప్రకాశం ఎవరి వల్ల వచ్చింది? పరమాత్మ ప్రకాశమే వాటిలో వస్తుంది అంతే. అలాగే విజితాత్మ, ఆత్మను జయించినవాడు అంటే మనసును జయించేవాడు అర్థం. ఇక్కడ మనసుని జయించినవాడు. యాక్చువల్గా ఆయనకి మనసు అనేది ఏమి ఉండదు, జయించినవాడు అని అర్థం. అంటే దాని అర్థం ఏమిటి
ఎవరైతే మనుషుల్లో కూడా భగవంతుడు ఉన్నాడంటే అర్థం ఏమిటి? ఆయన మనసుని జయించినవాడు అని అర్థం. కాబట్టి మనం కూడా మనసుని జయించితే మనం కూడా భగవంతుడు సమానం అయిపోతాం. స్వధర్మంగా అంటే సాధర్మ్యం అంటారు దాన్ని. అట్లా అవిధేయాత్మ ఆయన స్వరూపాన్ని కానీ స్వభావాన్ని కానీ ఇది అని నిర్దిష్టంగా చెప్పలేము. ఇందా చెప్పా కదా. ఇప్పుడు చూడు, ఆయన శుభ్రంగా ప్లేట్లో వేసుకొని స్పూన్ వేసుకొని ఇలా ఇలా తింటాడు అని ఉండదు, అని ఎట్లాగైనా తినొచ్చు. అదే కదా బ్రహ్మ పొరపడ్డాడు. అందరు అలవాట్లు ఎలా ఉంటాయి? చక్కగా తిని అక్కడ ఆ రోజుల్లో కాలంలో చెరువులో చక్కగా నీళ్లు కడుక్కొని చేతులు కడుక్కొని శుభ్రంగా 4-5 సార్లు కడుక్కొని మళ్ళీ పక్కన టవల్ ఇస్తే దాన్ని తుడుచుకొని అప్పుడు వెళ్ళాలి మన లెక్క ప్రకారం. కానీ ఇక్కడ ఏం చేశాడు? అంత పట్టుపచ్చి మీద కూడా ఇలా ఎలా రాసేశాడు. మరి ఏమైపోయింది? అందుకని భగవంతుడు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో మనం చెప్పలేము. అందుకని కనుక్కోలేకపోతాం పరమాత్మని. పరమాత్మ మనుషు రూపంలో వచ్చేటప్పుడు గుర్తుపట్టలేము. ఎందుకంటే మనకంటూ మైండ్లో ఒక పిక్చర్ ఉంటుంది. భగవంతుడు అంటే ఇలా ఉండాలి అలా ఉండాలని. అలా ఉండబోయేది అలాగే ఉండడు. అలా ఉండబోయేటప్పటికి ఎక్కడో మనకి దోషం కనిపిస్తుంది. ఆ దోషం ఆయనలోది కాదు. ఎవరిలోది? మన దృష్టి దోషం. అది ఆయన దోషం అయితే కాదు. అది గ్రహించాలి. ఇక్కడ ఆపేద్దాం, మరి టైం ఎక్కువైంది కదా. ఏమ్మా ఇంకోటి చదువుదామా? చదివే ఇంకా ఉన్నాయి. కరెక్ట్. అవిధేయాత్మ అయిపోయింది కదా. అది సత్కీర్తి, సత్యమైన కీర్తి కలవాడు. సత్యమైన కీర్తి అసత్యమైన కీర్తి ఏమిటి? చాలామంది కీర్తివంతులు ఉన్నారు వాళ్ళ భూమి పైన. అది సత్యమైన కీర్తి కాదు. వాళ్ళు ఏమీ పెద్ద అన్ని సత్యవంతంగా ఉండే దాన్ని పొందల. నేను మనం అనుకున్నాం కదా, దుర్యోధనుడు ఉపమానం వచ్చింది కదా మనకి. దుర్యోధనుడు కూడా చాలా కీర్తి తెచ్చుకుని అన్నీ చేశాడు. ఎవరు ఏమన్నాడు? శ్రీకృష్ణుడు కూడా ఎలా అంటే, నేను అన్ని బాగానే చేశానయ్యా, రాజుగారిని చేశాను, నువ్వే నన్ను మోసం చేసావు అన్నాడు. భగవంతుడిని మోసం చేసావు అటు. అలా ఉంటాం మనలందరూ కూడా. నేను చాలా సాధించాను భూమి పైన. ఎంతో కీర్తి చూడు ఎంతమంది ఉంటారు నాకు ఫాలోయర్స్. ఒకసారి నాకు ఫేస్బుక్ చూడు ఎంతమంది ఉంటారో, లేకపోతే రీల్ చూడు ఎంతమంది ఉంటారో అని చెప్తూ ఉంటాం మనం. అదంతా సత్కీర్తి కాదు, అంత మాయ. అది చిన్న సంశయ అంటే సంశయాలు లేనివాడు. అంటే ఏ పని చేసినా సంశయం అన్నది ఇంకా ఉండదు. ఎప్పుడు ఉండదు మన సంశయం? అష్టైశ్వర్యాలు మన చేతిలో, 6 ఐశ్వర్యాలు, షడైశ్వర్యాలు 6 మన దగ్గర ఉన్ననాడు మన సంశయం అన్నది రాదు. ఎందుకని? వైరాగ్యం ఉంది కదా చేతిలో, జ్ఞానం ఉంది కదా చేతిలో. కాబట్టి ప్రలోభాలకు మనం లొంగం కదా. లొంగుతామా? లొంగం. ఎప్పుడైతే ఆ ఐశ్వర్యాలు 5-6 నా దగ్గర ఉంటాయో అప్పుడు నేను చిన్న సంశయం అన్నది కూడా ఉండదు. ఎందుకని? నిరాడంబరం అయిపోతాం. ప్రతిదానికి సంశయిస్తూ కూర్చోం. ఇక్కడ ఎలా ఉండాలో ఏమిటో, అదేమిటో, ఇదేమిటో, అక్కడ ఎలాగో, ఇక్కడ ఎలాగో, ఈ ప్రతిదీ సంశయమే. సంశయాత్మ వినశ్యతి. భౌతిక శ్రీకృష్ణ ఏం చెప్పాడు? నువ్వు ఎక్కడ సంశయం వచ్చిందో అక్కడ నువ్వు నాశనం. సంశయం అన్నది రాకూడదు. నీలో మంచితనమే ఉంటుంది. మంచితనాన్నే బయటపెట్టు. ఎదుటివాడికి అర్థం అవుతుందా లేదా? వాడికి అర్థం కాదు కండి, నేను మంచివాడిని అవ్వచ్చు కానండి, వాడికి అర్థం కాదు కదా, ఏం చేయాలి? చెడ్డోడు అయిపో, అనుభవించు. చెడ్డోడు అయిపోయి ఇంకో 10 జన్మలు ఎక్స్ట్రా వేసుకో. దానికి నేనేం చేస్తా? అంతే కదా. వాడేవాడు రేపు నేను అనుకోవడానికి. పరమాత్మ అనుకుంటాడా లేదా? పరమాత్మ వీడి 6 ఐశ్వర్యాల్లో ఏదైనా వాడా చేస్తున్నాడా? లేదండి. మనం మంచివాళ్ళమే, కానీ వాడు అర్థం చేసుకోవాలి కదా మనల్ని. వాడు చేసుకోడరా, వాడి వెనకాల వెళ్ళరా. నువ్వు దేవుడిని వదిలేసి, ఇక దేవుడిని వదిలేయి, ఆడి వెనకాల వెళ్ళి. మధ్యలో దేవుడు అంటాం ఎందుకు? మధ్యలో వదిలేయండి. ఆడి వెనకాల ఆడు ఎంత దూరం పోతాడండి? మళ్ళీ కష్టం కదండి. అంటే ఇంకోటి పట్టుకుంటావు, ఆడిపోతే ఇంకోటి పట్టుకుంటావా? ఇదేనా జీవితం అంతా ఇంకా నీకు? అట్లా. చాలా సంతోషం అమ్మా. ఇక్కడికి ఆపుతాం. ప్రార్థన చెప్పండి. వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.